వెల్కమ్ టు అవర్ గేమింగ్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ పేరు ఏంటంటే కేడి గేమింగ్ మైండ్ క్రాఫ్ట్. మీరు ఈ ఓకే గాయస్, ఈ వరల్డ్ అయితే మన మాన్స్టర్ వరల్డ్ అన్నమాట. యాడ్ వచ్చిందే. మాన్స్టర్ హాయ్ చెప్పు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? మనోడైతే ముందు ఆఫ్లైన్లో అయితే మనకి మైనింగ్ చేశాడనమాట. ఇదిగోండి, కొడుతున్నావేంట్రా? అదే మరి, ఇదిగోండి మన వెనకద్దండి ఇల్లు అయితే మనం ఉండబోతున్నాం అనమాట. విలేజర్ దగ్గర నుంచి దొబ్బేసాం. అదంతా మరి పట్టించుకోకూడదు. అదంతా మీరు ఏమో ఏంట్రా, ఐరన్ వస్తువులు కూడా మైన్ చేస్తావా? చూశాడు కదా మహేష్, మనోడైతే ఫాస్ట్గా ఉంటాడు. సరే, నేనైతే వుడెన్ స్వాడ్ ఒకటి తీరా అవ్వా రే గట్టి చంపే. ఆగండి గైస్, వీడి సంగతి ఎలా కాదు. వుడెన్ బెస్టా? ఆగరా, ఇంకో వీడియో కూడా మార్చలేదురా బాబు. ఫస్ట్ పర్సన్ వీడియోలో పెట్టి అప్పుడు చూసుకోవచ్చు. వీడికి ఎలా కాదు. యాడ్ వచ్చింది గైస్, ఆగండి. అంటే కొంచెం యాడ్ వచ్చి ల్యాగ్ అవుతుంది అనమాట. మీరైతే కాస్త నాకు సహకరించాలి. ఎక్కడ సచ్చాడు వీడు? చూసావా? ఐరన్ బెస్టా వుడెన్ బెస్టా? ఐరన్ బెస్టా వుడెన్ బెస్టా చెప్పు. చంపేశాడు. సర్లే, మనం అయితే ఫస్ట్ ఈ ఇంటిని అయితే మనం బాగా రీమోడల్ చేద్దాం. అంటే మనకంటూ ఒక ఇల్లు కట్టుకుందాం. చూడండి గైస్, ఇదే తను శాప్లింగ్స్ అయితే కలెక్ట్ చేశాడు విలేజ్ ఎత్తుకుతున్నప్పుడు. ఇది డార్క్ ఓక్ జంగిల్ అయితే దొరికింది కాబట్టి అందులోంచి ఒక శాప్లింగ్స్ అయితే ఇక్కడ తెచ్చి నాటాడు అనమాట. ఇదే మా గేమింగ్ ఫస్ట్ వీడియో. ఎంతకీ మాన్స్టర్ ఎక్కడికి వెళ్ళాడు? అదిగో ఏం చేస్తున్నాడు? పాట పాడుతున్నాడా? ఏం చేస్తున్నావు? ప్రకృతి నాశనం. ఏంటి ఇల్లు కట్టడానికి వస్తువులా? కామెంట్ చెయ్యి. మైక్రోఫోన్ లేదు కదా. బాగానే కట్టావు కాదు, కానీ ఈ ప్లేస్ కొంచెం ఎత్తుగా ఉంది. ఇదంతా మేమైతే ఇదంతా క్లియర్ చేసి మీకైతే కనిపిస్తాం అన్నమాట. ఓకే గైస్, మేమైతే పనిని మొదలు పెట్టినాం అనమాట. ఇదంతా క్లియర్ చేసిన తర్వాత మేము నీకు కనిపిస్తాం. అబ్బా యాడ్ వచ్చిందే. యాడ్ అయిపోయిన తర్వాత ఆన్ చేస్తాను గైస్. ఓకే గైస్, మనం అయితే చూడండి, ఇక్కడంతా ప్లేస్ అయితే క్రియేట్ చేసాం. అంటే మొత్తం క్లియర్గా చేసేసాం. మనోడైతే ఇల్లు కట్టడం అయితే మొదలు పెట్టేస్తున్నాడు. అప్పుడే చెప్పాను కదా, మనోడు చాలా ఫాస్ట్. ఇక్కడైతే కొంచెం ఇది వేస్తున్నాం. ఓకే గైస్, మేమైతే ఇక్కడంతా క్లియర్ చేసాం. అంతేకాకుండా ఇక్కడ కొంచెం డర్ట్ వేయాలి. ఇదంతా డర్ట్ సరిపోలేదు మాన్స్టర్, ఏం చేద్దాం. మేమైతే ఇక్కడ బెడ్లు అయితే తెచ్చేసుకున్నాం. అది మేము స్టార్టర్ బేస్లో పెట్టుకునే వాళ్ళం ముందు, విలేజర్స్ హౌస్. ఇప్పుడైతే మేము మా ఇల్లు కట్టుకుంటున్నాం అనమాట. ఏం కావాలి? డర్ట్ నీ దగ్గర ఉందా? చెప్పాలి కదా ముందే, కవర్ చేసేవన్నీ. ఇక్కడైతే ఇయ్యాలి. నా హెల్త్ లేదు ఇంతకీ. నేనైతే ఇప్పుడు కొంచెం బ్రెడ్ అయితే క్రాఫ్ట్ చేసుకుంటాను. క్రాఫ్ట్ చేసుకొని బ్రెడ్ అయితే క్రాఫ్ట్ చేసుకోవాలి. యాడ్ వస్తుంది మానవానికి, ఎందుకంటే మాది కొంచెం మొబైల్లో అయితే ఆడుతున్నాము మేము.
కాబట్టి మీరేమనుకోకూడదు, కొంచెం సహకరించండి. ఓకే, ఇప్పుడైతే నేను డర్ట్తో అయితే కవర్ చేస్తాను. మనోడు కొంచెం మౌనరథం పాటిస్తున్నాడు అన్నమాట. కనీసం కామెంట్ కూడా చెయ్యట్లేదు. ఇదంతా క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ నేను మీకు కనబడతాను. ఓకే గైస్, మాకైతే అక్కడ మేమైతే అక్కడ కవర్ చేస్తున్నాం కదా, దానికైతే మాకు అబ్బా యాడ్స్ ఒకటి గైస్ మాటికి వస్తాయి. మేము అక్కడైతే గ్రాస్ పెడుతున్నాం కదా గైస్, అక్కడైతే మాకైతే ఈ డర్ట్ అయితే మాకు అంత లేదనమాట. ఒక్క నిమిషం, అక్కడేంటి మ్యాగ్మా బ్లాక్స్ గాల్లో తేలుతున్నాయి. ఓ ఏ మాన్స్టర్ రూయిండ్ పోర్ట్లు, ఒకసారి ఇట్రా మాన్స్టర్, ఇట్రా. ఇది మొత్తం మనం ఎక్స్ప్లోర్ చెయ్యాలి. రూయిన్ పోర్టర్లో కొంచెం క్రై ఒబ్సిడియన్ కూడా ఉంది, అది కూడా తీయాలి. ఓకే గైస్, మేమైతే ఇక్కడ రూయిన్ పోర్టల్ అయితే చూసామన్నమాట. ఇక్కడ అప్పుడే లూజ్ చేసేకు, నేను చెప్తాను నీ గురించి. ఇక్కడైతే మన మాన్స్టర్ కూడా వచ్చాడు జంగిల్ దాటుకుని. రూయిన్ పోర్టల్ అని చెప్పగానే వచ్చేసాడు. కాబట్టి మనోడి దగ్గర అయితే ఐరన్ పికాక్స్ ఉందన్నమాట. ఐరన్ పికాక్స్తో మనోడు ఆ పైన ఉన్న ఆ గోల్డ్ బ్లాక్స్ తీసే సాహసం చేస్తాడు. తొందర తీరా. చెస్ట్లో ఉన్నదంతా అప్పుడు దొబ్బేసావా? ఏమొచ్చింది మర్యాదగా చూపి. క్రాఫ్టింగ్ టేబుల్ వచ్చిందా? చూపిరా. ఇప్పుడు దోడ మీద ఒకటి పీకుతాను చూపిపోతే. ఏంటిది? అది నెక్స్ట్ ఏమొచ్చింది చూపి. బాబు బాగానే చూసింది నేను. ఇలా ఇదేంటి గోల్డెన్ యాపిల్. గోల్డెన్ యాపిల్. ఐరన్ షాట్ కూడా వచ్చిందా? నో, తలుపుతున్నాడు గైస్ మనోడైతే. కనీసం మెసేజ్ అయినా చెయ్యట్లేదు. మెసేజ్ చేస్తే ఒక కామెంట్ వేస్తుంది కదా గైస్, బాగానే. కానీ గోల్డ్ యాక్స్ అయితే మనోడైతే దొబ్బేశాడు. యాక్స్ నాకు ఇవి. ఈ యాడ్ మాటికి వస్తుంది గైస్ ఒక్కొక్కసారి, మీరేమనుకోకుండా. అంటే మేమైతే ఫోన్లో ఆడుతున్నాం, ఇదైతే మైండ్ క్రాఫ్ట్ కాపీలా ఉంటుంది. యాక్స్ పట్టుకుని పారిపోతున్నాడు గైసాడు. ఆగరే ఏంటి? ఓహో ఇసిరేసావా, అందుకే వెనక్కి వస్తున్నాడు. అంటే మనోడు కనీసం కామెంట్ కూడా చెయ్యట్లేదు. నాకైతే వచ్చిందా? వచ్చింది. బాబోయ్ యాక్స్ షార్ప్నెస్ 2. అబ్బా, దీంతో కొడితే సత్తా చూసుకో, కొడుతున్నావు. మనోడు భయపడి పాడిపెడుతున్నాడు. ఓకే గైస్, మనం అయితే ఈ రూయిన్ పోర్టల్ తర్వాత చూద్దాం. ఎలాగో మన విలేజ్ పక్కనే కదా ఉంది. మనం అయితే ఇప్పుడు మనకు కావాల్సిన డర్ట్ అంతా తీసుకుంటాను. నేను డర్ట్ అంతా తీసుకొని అక్కడ క్లియర్ చేసే తర్వాత మేమైతే ఇల్లు కట్టేసిన తర్వాత మీకు కనబడతాం. ఓకే గైస్, మేమైతే ఇప్పుడు అంటే కొన్నిసార్లు బ్యాక్గ్రౌండ్ వాయిస్ కొంతమంది వస్తుంది, ఎందుకంటే పక్కింట్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి మీరేం పట్టించుకోకండి. కొంచెం సౌండ్ కూడా వస్తుంది ఒక్కొక్కసారి. ఓకే గైస్, ఇప్పుడైతే మేము ఇల్లు కట్టేది మాత్రం చూపిస్తాం మీకు. అబ్బా ఎక్కడో పడ్డాను. ఓకే, నేనైతే పైకి తొందరగా వెళ్ళాలి. మాన్స్టర్ నీకేమన్నా సహాయం చెయ్యాలా? నేను అన్నిటికీ ఇలా వేసానా? నాకు ఇవ్వి. తలుపుతున్నాడు గైస్ మనోడైతే. సరే దాని బదులు ఇది యాడ్ మాటికి వస్తుంది గైస్. యాడైతే మాటికి వస్తుంది. ఇదిగో నేను ఇస్తాను, నువ్వేమిస్తావు నాకు?
సర్లే నీ చేతిలో ఉన్న బ్లాక్ ఇవ్వి. దాని బదులు ఇది ఇస్తావా? మనోడైతే పైకి కిందకి చూస్తున్నాడు, అంటే తలుపుతున్నాడు ఎస్ అని. నీ చేతిలో ఉన్న బ్లాక్స్ ఇవ్వి, మేమైతే ఇక్కడ కవర్ చేసేస్తాం. నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను. నీ చేతిలో ఉన్న బ్లాక్స్ ఇవ్వి, నేను కూడా కన్స్ట్రక్షన్ చెయ్యాలి. ఓకే గైస్, మనోడైతే నాకు ఈ బ్లాక్స్ ఇవ్వకుండా అయితే చేసేస్తున్నాడు. మనోడు చాలా ఫాస్ట్గా ఉన్నాడు. ఇంతకీ ఆడేది ఇక్కడ ఏదో చేస్తున్నాడు. ఇలా ఉండిపోయాడంటే గ్రానైట్ యాంటీసైడ్. డైరైట్ గ్రానైట్ యాంటీసైడ్ ఇమ్మని కామెంట్ అయితే పెట్టాడు మనోడు. నేనైతే అవి ఇప్పుడు ఎక్కడి నుంచి తేవాలి? సర్లే నేనైతే కేవ్స్లోకి అయితే వెళ్తాను. మనోడు పడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇంకా సన్న కింద దిగలేదు, మూన్ ఇంకా పైకి రాలేదు, అప్పుడే పడుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇందులో ఏముంటాయి? మనోడు ఇచ్చింది ఇది పెట్టుకోవచ్చు. ఓకే, నేనైతే ఒక పికెక్స్. నిద్రపోతున్నామా? ఈ యాడ్ మాత్రం మాటకి వస్తుంది. నేనైతే పడుకొని పోతాను. ఓకే గైస్, మేమైతే పడుకుని మళ్ళీ లెగిసాం. ఇక్కడ చిక్కు ఉంది. మేమైతే ఇన్ఫినిటీ ఎగ్ ఫార్మ్ కట్టాలి. అది మేము దీన్ని అంత స్టాచ్యూ కట్టి లోపల ఎగ్స్ అయ్యి వచ్చేలాగా పెడతాం అన్నమాట. ఈ యాడ్స్ మాటకి వస్తున్నాయి. సర్లే గైస్, నేను ఇప్పుడు ఆ చిక్కుని చంపేపోతున్నాను. క్షమించండి, మన ఇల్లు బాగా అవ్వడానికే బలి పశువుని చంపైపోతున్నాను. బలి ఇవ్వాలి కదా. తెలిసిపోయి తప్పించుకుంటుందా ఏంటి? చచ్చింది. మాన్స్టర్, నీకోసం చికెన్ డిన్నర్ తెస్తున్నాను. కోడి ఎక్కడొచ్చింది? ఓకే, మాన్స్టర్ ఎక్కడికో వెళ్ళాడు గైస్. ఓకే గైస్, మాన్స్టర్ అయితే బాగా ఎతికాను మాన్స్టర్ని. నేను ఊళ్ళో ఉన్నాను కానీ తన ఊళ్ళో లేడు. ఇదేంటంటే ఫోన్లో ఆడుతున్నాం కాబట్టి తన ఊళ్ళో ఉంటే తప్ప నేను ఊళ్ళో ఉండను. తన ఊళ్ళో లేకపోతే నేను ఊళ్ళో ఉండను. తన ఊళ్ళో ఉంటేనే నేను ఉండగలను. కాబట్టి తను ఎక్కడికో వెళ్ళాడు గైస్. ఎక్కడికి వెళ్ళాడో అర్థం కావట్లేదు. ఇక్కడ ఆగండి. ఇక్కడ ఏంటి? అదంతా స్టోన్ ఏరియా. మాన్స్టర్, ఎక్కడికి వెళ్ళా ఒకసారి మెసేజ్ పెడతావా? మాన్స్టర్, ఎక్కడికి వెళ్ళా ఒకసారి మెసేజ్ పెట్టు. అప్పుడే కదా తెలుస్తుంది. మాన్స్టర్ ఉన్నాడో పోయాడో కూడా అర్థం కాదు. కమ్ టు హోమ్ అయితే మెసేజ్ అని పెట్టాడు గైస్. అంటే వెనమ్ గేమింగ్ అంటే నేనే. సరే, కమ్ టు హోమ్ అని మాన్స్టర్ అయితే మెసేజ్ పెట్టాడు, కానీ ఇంకా తనైతే ఇంకా రాలేదు. తన పేరు కూడా కనిపించట్లేదు గాయస్. ఇక్కడైతే విలేజర్స్ పడుకుంటే రాత్రి అయినట్టు. విలేజర్ మల్లసూరి గైస్, మన ఐరన్ గోళం బాగా రాత్రి అయిందా? ఇప్పుడు విలేజర్ పరిగెట్టుకుంటూ వెళ్తున్నారు అందరు విలేజర్స్. రాత్రి అయినట్టుంది గైస్. కానీ మన మాన్స్టర్ గేమర్ కనీసం పేరైనా కనిపించాలి కదా గైస్. అది కూడా కనిపించట్లేదు. ఏంటి గైస్, వీడు ఎక్కడికో వెళ్తాడు మాటికి.
మనోడైతే ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాడు. తొందరగా ఇంటికి కూడా రావట్లేదు. మాబ్స్ వస్తాయి, మాబ్స్ స్పాన్ అవుతాయి కదా గైస్, జాంబీస్, క్రీపర్స్. ఈడేంటిడు? రే యాత్రలకి ఏమన్నా వెళ్ళావు ఏంటి? షికారు యాత్రలకి ఇంకా కనిపించట్లేదు గైస్ వీడు. కానీ రే లెగు లెగు ఏదో చూసాను నేను. ఆగు, నేను అంతా చూస్తున్నాను కానీ కింద చూడట్లేదు. ఏదో దాచావు, ఏం దాచావు చెప్పు. ఇక్కడేం దొరుకుతుంది? లెగు 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 లెగు. మన అన్నిటి చంపేశాను. వాట్ ఏంట్రా ఇది మాన్స్టర్? ఇంటి కింద ఏంట్రా ఇలా చేస్తావు? రే మాన్స్టర్, ఏంట్రా ఇంటి కిందకి వస్తే ఎలా ఉంది? మనోడు మనకు తెలియకుండా ఏదో చేస్తున్నాడు గైస్. ఆఫ్లైన్లో మాత్రం ఏయో చేస్తున్నాడు. యాడొచ్చింది గైస్. ఇప్పుడు వెళ్ళాను మొత్తం కోర్టు దగ్గర తీసుకెళ్ళాలి, కోర్టుకి. లేకపోతే ఏం తెలియకుండా సీక్రెట్గా చూడండి గైస్ ఎంత మూలను పెట్టాడు వీడు. ప్లేస్ మాత్రం ఏది ఎక్కడికి వెళ్ళాడు? ఆగరా, అక్కడికి రాలేనా అని చెప్తున్నా. నాకు ఏం చేస్తున్నాడు ఓలో లేనప్పుడు? ఆఫ్లైన్లో ఏ మతలబులు చేస్తున్నాడు గైస్ వీడు. ఏం తెలియని వాళ్ళ పని చేసుకుంటున్నావా? చెప్పు, ఏంటది? ఏం చేసావు? దేనికి చేసావు చెప్పు, కామెంట్ పెట్టు. పని చేసుకుంటున్నావు ఏం తెలియని వాళ్ళలాగా. మనమైతే కింద పడి మళ్ళీ పైకి వెళ్ళాలి. ఓకే చెప్పు. వాటా? ఏం తెలియకుండా వాటర్ కామెంట్ పెడతావా? మనోడు అసలు ఏం తెలియని వాడు, బుద్ధిమంతుల్లా ఉన్నాడు గైస్. నాకు తెలిసి తను మైనింగ్ కోసం పెట్టినట్టున్నాడు. నేనైతే ఆఫ్లైన్లో అయితే కనుక్కుంటాను. అంతేకాకుండా ఈ ఛానల్లో అయితే నేను వినమ్ గేమర్, ఇంకా కేడీ గేమర్, ఒక్కొక్కసారి కేడీ గేమర్ అయితే నా అకౌంట్ ద్వారా ఆడతాడనమాట. కాబట్టి నెక్స్ట్ ఎపిసోడ్కి అయితే కేడీ గేమర్ నెక్స్ట్ ఎపిసోడ్లో వర్క్ చేస్తాడనమాట. ఇప్పుడైతే నేను వర్క్ చేస్తున్నాను, అంటే చెయ్యట్లేదు అనుకోండి. నాకు ఈ బ్లాగ్స్ అసలు ఇవ్వట్లేదు. అంటే నన్ను మైన్ చేయమన్నాడు కదా, అవి తెస్తాను, మైనింగ్ వస్తువులు. నా దగ్గర అయితే ప్రస్తుతానికి వుడ్ లేదు. నేనైతే ఈ తయారు చేస్తాను. చేసుకుంటాను. ఇప్పుడైతే మనం కొన్ని స్టిక్స్ అయితే తయారు చేసుకోవాలి. దేని గురించో యాడ్ వస్తుంది మాటకి. సర్లే, అదంతా మనకెందుకు. మనం అయితే స్టిక్స్ తయారు చేసుకొని ఒక పికాక్స్ క్రాఫ్ట్ చేసుకోవాలి. 2 క్రాఫ్ట్ చేసుకున్నాం అంటే ముందు జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి గైస్. ఇక్కడ నాకు ఏమన్నా స్టోన్ హిల్స్ కనబడుతున్నాయి. మాన్స్టర్ దగ్గరలో ఏమన్నా స్టోన్ హిల్స్ ఉన్నాయా? ఎస్ అని చెప్పు. ఉంటే ఎస్ అని కామెంట్ పెట్టు. ఆగండి, కామెంట్ టైప్ చేయడానికి టైం పడుతుంది. మనోడు కమ్ టు మీ
కమ్ టు మీ. ఎక్కడున్నారా ఇంతకీ? మళ్ళీ అండర్ గ్రౌండ్లో ఉన్నట్టాడు గైస్. అదిగోండి గైస్, పేరు అక్కడ కనబడుతుంది. ఇదిగోండి గైస్, ఈ పాయింటర్ దగ్గర పేరు అయితే కనబడుతుంది. కమ్ టు మీ. అండర్ గ్రౌండ్లో ఉన్నాడు గైస్ ఆడు. ఇప్పుడు వెళ్ళి నాకు తెలిసి అందుగా పెట్టినట్టున్నాడు గైస్ మైనింగ్కి. అబ్బా, అన్ని బ్లాక్స్ తీసేసాడు. ఇంతలో హార్ట్ మిగిలింది గైస్ నాకు పడిన తర్వాత. ఆగను గైస్, మళ్ళీ వీడియోలోకి అయితే వచ్చిన తర్వాత ఆన్ చేస్తాను. ఓకే గైస్, మనోడైతే తవ్వాడు, పైనుంచి పడ్డాను. ఒక్క హార్ట్ అయితేనే మిగిలింది. మనం కొంచెం ఫుడ్ తినాలి. ఎలా చూస్తున్నాడో చూడండి గైస్. అలా చూస్తున్నాడేంటి? ఏమన్నా కామెంట్ అయితే పెడుతున్నట్టున్నాడు. ఏదో ఇసిరాడు. గన్ పౌడర్ ఎక్కడిది? గన్ పౌడర్ అయితే ఇసిరాడు గైస్. నాకు తెలిసి ఇక్కడ క్రేపర్ స్పాన్ అయినట్టుంది. మనోడు దాన్ని ఇక్కడ ఉండాల్సినాడు అక్కడికి వెళ్ళాడు. ఏయో చేస్తున్నాడు గైస్ వీడు, మనకు తెలియకన్నా. మూసేసాడు ఏంటి గైస్ మనల్ని కింద పెట్టి. నేనైతే పైకి వెళ్ళిన తర్వాత అదిగోండి గైస్, ఎలా చూస్తున్నాడో చూడండి గైస్. పైకి వస్తున్నాను ఆగరా. ఓకే, పైకి అయితే వచ్చేస్తున్నాం. మళ్ళీ పైకి వెళ్ళిపోతున్నాడు. మొత్తం మూసేసాడు. కావాలని ట్రాపులు చేస్తున్నాడు గైస్ మనల్ని. ఇంక పైకి వెళ్ళడానికి లేదనుకుంటా. ఏదో పెట్టాడు గైస్ అర్థంగా. ఇది కూడా వేసేసాడు. కింద ఎట్టేస్తున్నా వింటారండి. ఇచ్చుడు షార్ట్ మిస్ట్. ఓకేనా? చెప్పు ఓకేనా? తలుపుతున్నావు ఓకేనా? అయితే సర్లే, మనకైతే ఒక వుడ్ బ్లాక్ అయితే వచ్చింది, దాన్ని తీసుకుందాం. నేను కొంచెం నేనైతే వీడియోని కొంచెం స్కిప్ చేశాను గైస్. నేను ఇప్పుడు పైకి వచ్చాను, కానీ మేము పైకి వచ్చినప్పటికి రాత్రి అయింది. నేను ఒక స్కెల్టన్ చంపేశాను. అంటే నా బెడ్కి అడ్డంగా పడున్నాడు. సారీ గైస్, అంటే ప్రాబ్లం వల్ల బ్యాక్కి వెళ్ళాల్సి వచ్చింది. ఒకసారి మళ్ళీ సర్వర్లోకి వెళ్ళి కలుస్తాను. ఓకే గైస్, వీడియో అయితే లాంగ్ అయిపోతుంది కాబట్టి మేమైతే ఇక్కడ నుంచి వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాం. కాబట్టి మీరు ఏమనుకోకుండా ఉండండి. పొరపాటున కొట్టేసాను, కొట్టకు. ఓకే బాయ్.